కేబినెట్ విస్తరణ అంశం ఎటూ తేలడం లేదు. సామాజిక సమీకరణాలు, నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా విస్తరణను పార్టీ హైకమాండే వాయిదా వేసుకుంది. దాంతో నేతల్లో అసహనం పెరిగిపోతోంది. బుగ్గకారులో తిరుగుదామని భావించిన నేతలంతా పార్టీ హైకమాండ్కే అల్టిమేటం జారీ చేస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకుంటే తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ నేతల్లో ఈ స్థాయిలో ఆగ్రహం ఎందుకు వ్యక్తమవుతోంది? దీని వెనుకున్న కారణం ఏంటి? తెలంగాణలో మంత్రి పదవుల వ్యవహారం ఎటూ తేలడం లేదు. 6 మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు నేరుగా ఢిల్లీకి వెళ్లి లాబియింగ్ చేయడం, ఇదే సమయంలో మరికొందరు నేతలు లేఖలు రాయడంతో పదవుల పంపకాలు తేలలేదు. మరోవైపు 4 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కన్ఫర్మ్ అయ్యాయని ప్రచారం సాగడంతో వారికి ఎలా ఇస్తారంటూ కొందరు సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంత్రివర్గ విస్తరణను మరికొద్ది రోజులు వాయిదా వేయమని నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ పంచాయతీ తేలాకే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు స్పష్టం చేయడంతో కొందరు నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ కొందరు నేతలు హైకమాండ్కు అల్టిమేటం జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 6 నేతలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు దక్కని జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు లేదు. దాంతో ఈ 4 జిల్లాలకు చెందిన నేతలకు మంత్రి పదవులు ఇస్తారని అంతా ఆశించారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రి పదవి ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది. దాంతో ఇన్నాళ్లుగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావులో ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించనన్నారు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్కు అన్యాయం చేసినట్లే అన్నారు. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన తనకే అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు కావాలా? 10 ఏళ్లు పార్టీని కాపాడుకుంటే మాకిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్. ఇవాళ నా గొంతునపై ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగారు మీటింగ్ కలవేయండ్రు. ఇవాళ ఇన్నోవేల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా? ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా? అన్ని మాట్లాడి బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది. మీరు ఎవరికి చెప్పినా నాకు బాధలేదు. ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగినప్పుడు భరించే ప్రసక్తే లేదు. ఇదిలా ఉంటే మంత్రివర్గంలోకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దాదాపు తీసుకున్నట్టేనని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తనకు హోంశాఖ అంటే ఎంతో ఇష్టమని, ఆ శాఖ ఇస్తేనే బాగుంటుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ మాజీ మంత్రి జానారెడ్డి పార్టీ హైకమాండ్కు లేఖ రాశారు. ఇప్పటికే నల్గొండ జిల్లాకు 2 పదవులు ఇచ్చారని, అందుకే హైదరాబాద్ లేదా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలకు ఆయన లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లాకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు లేదని, ఈసారి తప్పకుండా జిల్లాకు ప్రాతినిధ్యం ఉండేలా చూడమని కోరారు. అయితే తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డినే అడ్డుకుంటున్నారని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జానారెడ్డిపై ఫైర్ అయ్యారు. తనకు మంత్రి పదవి ఇస్తే కిరీటం రాదన్నారు. తనలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదే అడుగుతుంటే చాలా బాధేస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఒక ఇంట్లో 2 మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని అన్నారు. ఇండియా క్రికెట్ టీంలో అన్నదమ్ములు ఉన్నప్పుడు కేబినెట్లో ఉంటే ఏమవుతోందని ప్రశ్నించారు. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదని, కెపాసిటీని బట్టి వస్తోందని తెలిపారు. తనకు మంత్రి పదవి విషయంలో జానారెడ్డి లాంటి దుర్మార్గులు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి గల్లా ఎగరేసుకుని ఉంటాడే తప్ప అడుక్కునే పొజిషన్లో ఉండడని తేల్చి చెప్పారు. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు గుర్తొచ్చింది రంగారెడ్డి, హైదరాబాద్. మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టిన నన్ను? ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. పైరవికారులను పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి. పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. మరోవైపు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు లేదు. దాంతో ఈ 2 జిల్లాల నేతలు కూడా హైకమాండ్ తీరుపై గుస్సా మీదున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి రేసులో మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పోటీ పడుతున్నారు. కానీ వీరిలో ఎవరికి పదవి ఇచ్చే విషయంపై క్లారిటీ లేదు. దాంతో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలో అసహనం పెరిగిపోయింది. ఇప్పటికే ఓసారి హైకమాండ్కు వార్నింగ్ ఇచ్చిన ఆయన
మరోసారి తనదైన శైలిలో బెదిరింపులకు దిగారు. సామాజిక వర్గం కారణంగా మంత్రి పదవి ఇవ్వకపోతే ఇబ్రహీంపట్నం నుంచి రాజీనామా చేస్తానని, ఏ వర్గానికి పదవి ఇస్తారో చెప్తే ఆ వర్గాన్ని నిలబెట్టి గెలిపిస్తానని ఆయన చెప్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్. ఆయనకు దూకుడు ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదటి జాబితాలో తనకు టికెట్ ప్రకటించలేదని మధ్యలోనే ప్రచారాన్ని ఆపేశారు. ఆ తర్వాత పార్టీ హైకమాండ్ రెండో జాబితాలో పేరు ప్రకటించాకే మళ్లీ ప్రచారాన్ని హోరెత్తించారు. ఇప్పుడు పదవి తనను కాదని మరో రెడ్డి నేతకి ఇస్తే మాత్రం ఆయన అన్నంత పని చేస్తారని అంటున్నారు. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని ప్రచారం సాగుతున్న వేళ నేతలు మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తెర మీదకు ఎందుకు తెచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కావాలనే ఈ అంశాన్ని నేతలు లేవనెత్తుతున్నారా, లేక ఇంకా ఏదైనా ఆలోచనలు ఉన్నారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఓ క్లారిటీ ఇస్తే గానీ నేతలు ఊరుకునేలా పరిస్థితులు కనిపించడం లేదు. అంతేకాదు రానున్న రోజుల్లో ఇంకెంతమంది నేతలు ఎలాంటి కామెంట్స్ చేస్తారో అని పార్టీ నేతలు కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.